శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 27వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 27వ అధ్యాయం సులక్షణ మహారాజు గారి కథ. కృష్ణమద మహర్షి చాహ్నమునితో ఇట్లనెను: జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే. మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వము ద్వాపరయుగంబున అంగదేశమును పరిపాలించు సులక్షణుడు అను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు, బలపరాక్రమములు కలవాడు, ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి 100 భార్యలున్నను సంతానము మాత్రము లేదు. రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేని విచారము మాత్రము రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడకు పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వానికి, దరిద్రానికి, కృతఘ్నునకు, వేదహీనుడకు విప్రునకు సద్గతి లేదని అందురు. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచ్చట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో అని ప్రయత్నించ చూచెదను అని నిశ్చయించుకొనను కూడా. అనేక మంది మహర్షులు కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళెను. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి: రాజా, వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానము చేయలేదు. అందువలన నీకీ జన్మలో సంతానము కలుగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలుగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని మరల ప్రార్థించెను. అప్పుడు ఆ మునులక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలకు పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికి ఎదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో స్వాగతము పలికిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమున ఉంచెను. స్నానము ముండగును చేయవలనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదని చెప్పిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. ఆ పండు నేనే తింటిని అని వెల్లడించెను. మహారాజు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్ళకామె గర్భవతి అయ్యను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములు చేసిరి. కాని వారి ప్రయత్నములన్నీ వ్యర్థములయ్యను. కాని వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతమునకిచ్చిన మందు వలన చిన్న భార్య మతి చెడెను. ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయెను. ప్రయాణపు బడలకు ఆమె అలసెను. పుత్రుని కని వడలు తెలియక పడిపోయి ఉండెను. గుహలోనున్న పులిరాజు చిన్న భార్యను, వడలు తెలియక పడి ఉన్న బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాచి ఎండ ఉన్నగు వాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది. తేనె, పండ్లు మున్నగు వానిని బాలునికి పెట్టి ఆ పక్షులు వారిని రక్షించినవి. బాలుడు పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచ్చటనే తిరుగుచుండెను.
అచ్చటన స్థిరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించుడి. ఒకనాడు పవిత్ర దినమొకటొచ్చే సమీప గ్రామముల వారు కుటుంబ సమేతముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అట్లు తిరుగుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి కొనిపోయెను. ఈ బాలుండెవ్వడు, ఎవరి సంతానము, అడవిలో ఏల విడువబడెను అని ఎంత ఆలోచించిననో వానికి సమాధానము దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎచ్చటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనే నాకీ బాలుని ఇట్లు చూపినాడని తలంచెను. బాలుని ఇంటికి కొనిపోయెను. సవతులైన వాని భార్యలిద్దరూ ఆ బాలుని తానే రక్షింపవలయను అని తనకొక్కడే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడిరి. అచట బాలుడు 2 సంవత్సరములు పెరిగెను. బాలుని విషయమున సవతుల వివాదము పెరిగెను. ఆ కుమారుడు నా కుమారుడని పరస్పరము కలహించుకొనుచుంటిరి. నేను పోషింపవలయను, నేనే పోషింపవలెను అని జగడమారుకుంటిరి. చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచి వచ్చెను. తరువాత ఇంటికి వచ్చిన గృహస్థుడు ఎంత వెతుకనో బాలుడు కనిపించలేదు. అడవిలో విడువబడిన బాలుడు ఏడ్చుచూ ఇంటి వలనున్న తులసి పొద వద్దకు వెళ్ళాను. అచ్చట నిలిచాను, కూర్చుండెను, పడుకొనెను. తులసి స్పర్శ వలన బాలునిక వనమున ఎట్టి ఆపదయు రాలేదు. శ్రీ అనుగ్రహము వలన వానికి రాత్రి గడిచినది. ఎవరునూ లేని ఈ బాలుడు ఏడ్చుట తప్ప మరి ఏమి చేయగలడు? వాని దైన్యము సహాయత ఆ అడవిలో నుండి పశుపక్షాదులలోని జీవలక్షణకు పిలుపైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచ్చటికి వచ్చినవి. బాలుని నిస్సహాయత దైన్యము వానిలో దివ్య లక్షణములను మేల్కొల్పి వానిపై జాలి కలిగించినవి. ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరు తెలియని రాజకుమారుడు పశుపక్షాదులతో ఇట్టి సహానుభూతి అందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారు కూడా దుఃఖించునో కదా. అట్లే ఆ బాలుడు పక్షియో మృగమైనప్పుడు వాని దుఃఖం ఎట్లుండునో కదా. బాలుడు పక్షుపక్షాదులు విభిన్న జాతులైన వారును వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోట ఉండి దేవుని నుండి వచ్చినదే, అదియే దివ్యత్వము. కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయినా ఆ స్త్రీ వలన ఆపద వచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని అనుకోవట తప్ప మనకే సమాధానము తోచదు. ఇదియే భగవంతుని లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములను తేనె, మగ్గిన పండ్లు వంటి ఆహారములను తెచ్చి ఇచ్చినవి. ఈ విధంగా మృగములు, పక్షులు వాని తాము చేయగలిగిన ఉపచారములన్నీ చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములతే వాని ఆకలి తీర్చినవి. బాలుడు తులసి పొదలో నుండుట, తులసిని చూచుట, తాకుట మున్నగు పనులను అతర్కితముగా చేయుటచే పవిత్రత తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్షాదులు సానుభూతి ఉపచారములను పొందెను. ఆ బాలుడు పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. ఆ ప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు తులసి పొదలో వసించుచు ఆడుకొనుచు కాలము గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహము చూపునో విచారింపుడు. తులసి మన ఇంట నుండుట వలన, తులసి పూజ చేయుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరిన్ని ఇహపరలోక సుఖములను అందవచ్చును, పాపములు పోగొట్టుకొనవచ్చును, భగవతానుగ్రహమును మరింత పొందవచ్చును.
ఇక రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతి అయిన తన భార్య ఏమైనదో తెలుసుకోవాలని సేవకులను వెతికి పంపించను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండను. అడవిలోనున్న రాకుమారుడు పూర్వమునందునే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువులను ఎరుగడు. కేవలము శ్రీహరి నామచరణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు. ఒకానొక నాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపమని వానితో చెప్పెను. రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలు అనుసరించి మాఘస్నానము, పూజ ఉండగునవి ఆరంభించను. మాఘశుద్ధ చతుర్దశి నాడు రాజకుమారుని పూజానంతరము శ్రీహరి వానికి దివ్య దర్శనమిచ్చెను. శుభమును కలిగించు మహాబాహువులతో బాలుని కౌగలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడివైన నీకు వరమునిత్తును, కోరుకుమ్మని పలికెను. ఆ బాలుడు, నాకు నీ పాద సాన్నిధ్యము చిరకాలమును అనుగ్రహింపమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము. పుత్ర పౌత్ర సమృద్ధి సంపదలను భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తి, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులకు, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక చేయవలను సుమా. ఆ తరువాత నా సాన్నిధ్యమును చేరమని పలికిరి. అచ్చటనున్న సునందనుడును వానిని పిలిచి ఈ రాకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను. పరివారముగా అంతర్ధానమందెను. సునందనుడు రాకుమారుని తీసుకుని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుని పూర్వవృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహము వానికి వివరించెను. పుత్రుని వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడని పేరిడెను. ఆ బాలుడు విద్యాబుద్ధులు పొంది పెద్దవాడైన తరువాత వాణిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమున స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలు సహగమనము చేసి పరలోకమును భర్తను అనుసరించి ధరించిరి. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రాద్ధ కర్మలను ఆచరించెను. సుధర్ముడు తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా, ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పరిపాలించెను. పుత్రులను, పౌత్రులను ఎక్కుమందిని పొందెను. అతడప్పుడు మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించియున్నంత వరకు మాఘమాస వ్రతమును ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమునకు చేరెను. జాహ్నముని, ప్రతి జీవియు మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతము వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రియభక్తుడై ఇహ పరలోక సుఖములనంది వారి సాన్నిధ్యమునందుదురు, సందేహము లేదు అని జాహ్నముని కృత్స్నమద మహర్షికి చెప్పెను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.